హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి భారతదేశ రాజకీయ ఈ చరిత్రలో అబద్ధం ముందు పుట్టిందా, బీజేపీ, జనసంఘ్, హిందూ మహాసభ లేకపోతే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ముందు పుట్టిందా అంటే ఖచ్చితంగా అబద్ధాన్ని మించి భారతదేశ రాజకీయ చరిత్ర మొత్తంలో ఈ సంఘ్ పరివార్, బీజేపీ, జనసంఘ్, హిందూ మహాసభని ముందు పుట్టిందని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ అంశం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని సందర్భంగా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇద్దరు చెప్పినటువంటి ఒకే ఒక పచ్చి అబద్ధం. ఇది గత 75 సంవత్సరాలుగా ఈ అబద్ధం చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేంటంటే అంబేద్కర్ గారిని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో దాన్ని రిటాలియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా జయరాం రమేష్, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ యాజ్ వెల్ యాజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కొన్ని ఆధారాలతో ముందుకొచ్చి బీజేపీ యొక్క హిపోక్రసీని బయటికి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అందులో ఖర్గే గారు చాలా క్లియర్గా మాట్లాడుతూ డీటెయిల్డ్గా అంబేద్కర్ గారిని 1952 మొదటి జనరల్ ఎలక్షన్స్లో లోక్సభకు పోటీ చేసినప్పుడు ఓడించేదానికి ఇద్దరు చాలా ప్రముఖ పాత్ర పోషించారు. ఒకటి హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ నుంచి సవార్కర్, అండ్ రెండో వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి అప్పటికి ఉన్నటువంటి ఎస్ఏ డంగే గారు. సో వీళ్ళిద్దరు కలిసి చాలా సక్సెస్ఫుల్గా అంబేద్కర్ గారు గెలిచి చట్టసభల్లోకి అడుగు పెడితే రాబోయే రోజుల్లో వీళ్ళకి అప్పటికే రాజకీయంగా పెద్దగా గ్రిప్ లేదు, ఉనికి లేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ బహుజనులు అందరూ అంబేద్కర్ గారి వైపుకి వెళ్ళిపోతే ఈ బీజేపీ, అప్పుడు జనసంఘ్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిస్ట్ పార్టీల యొక్క మనుగడ సాగదు అని ఒక నిర్ణయానికి వచ్చిన ఇద్దరు అంబేద్కర్ గారిని చాలా సక్సెస్ఫుల్గా ఓడించారు. ఇదేదో మల్లికార్జున ఖర్గే గారు చెప్పారని నేను చెప్పట్లేదు. సాక్షాత్తు అంబేద్కర్ గారు ఒక లెటర్ ఆయన ఫ్రెండ్కి రాసిన ఆ లెటర్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అతని ఓటమికి ఇద్దరు వ్యక్తులు చాలా బలంగా పూనుకున్నారు. వాళ్ళిద్దరే వీర్ సవార్కర్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఏ డంగే. సో వీళ్ళిద్దరూ చాలా సక్సెస్ఫుల్గా అంబేద్కర్ గారిని ఓడించారు. ఈ విషయంలో అంబేద్కర్ గారు రాసిన లెటర్ ఏదైతే ఉందో ఈ రోజుకి ఇట్ ఈస్ క్లియర్లీ అవైలబుల్ ఇన్ నేషనల్ ఆర్కైవ్స్. సో ఎవరికన్నా డౌట్ ఉంటే కావాలంటే నేషనల్ ఆర్కైవ్స్లోకి వెళ్ళి ఈ లెటర్స్ని అయితే చూసుకునే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా ఉంది. అండ్ మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే అంబేద్కర్ గారి మీద వీళ్లకు సడన్గా ప్రేమ పుట్టుకొచ్చింది, ఇది ఎన్నికల్లో లబ్ధి పొందేదానికని చాలా క్లియర్గా చెప్పారు. రాబోయే కొద్ది నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీహార్లో దగ్గరగా 18% దళిత్ పాపులేషన్ ఉంది. ఆ ఓట్లు దండుకునేదానికి ఈ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఓడించింది, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఒకటే పాట పాడటం మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నోటి నుంచి ఎప్పుడు అంబేద్కర్ గారి పేరు ఉచ్చరించిన దాఖలాలు ఉండవు. ఇప్పుడు మళ్ళీ ఆయన అంబేద్కర్ గారి పేరు నెత్తినెత్తుకుంటున్నారంటే మళ్ళీ ఉత్తరప్రదేశ్లో అగైన్ దళిత సామాజిక వర్గం దగ్గరగా 20% పాపులేషన్ ఉంది అక్కడ. సో వాళ్ళ ఓట్లు దండుకొని ఉత్తరప్రదేశ్లో మళ్ళీ గెలవాలనే ఒక దుర్బుద్ధితో అంబేద్కర్ గారి పేరుని వీళ్ళు రాజకీయ స్వార్థం కోసం వాడుతున్నారు తప్ప వీళ్లకు అంబేద్కర్ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు అనేది మాత్రం చాలా క్లియర్. వీళ్ళకు గౌరవం లేదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఎన్ని కాబడేదానికి అడ్డుకున్న గుంపు ఇది. తర్వాత అంబేద్కర్ గారిని జనరల్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఓడించేదానికి చాలా సక్సెస్ఫుల్గా పనిచేసి ఓడించినటువంటి మహానుభావులు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకున్న ఆశయాలు గోల్వాల్కర్ ఆశయాలు, సవార్కర్ ఆశయాలు, గాడ్సే ఆశయాలు, తర్వాత వీళ్ళకున్నటువంటి ఆదర్శాలన్నీ మనువాదం నుంచి, మనుస్మృతి నుంచి పుట్టుకొచ్చినాయి తప్ప వీళ్ళకి అంబేద్కర్ గారి భావాల పట్ల, అంబేద్కర్ గారి పేరు కూడా వీళ్ళు పలికేదానికి ఉచ్చరించని గొప్ప మేధావులు వీళ్ళు భారతదేశంలో ఉన్నోళ్ళు. సో వీళ్ళు 75 సంవత్సరాలుగా వీళ్ళు ముగ్గురు హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ 75 సంవత్సరాలుగా అంబేద్కర్ గారి విషయంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ రాజకీయంగా పబ్బం కడుకునే పని చేస్తున్నారు ఒకటి. అండ్ వీళ్ళు చెప్పినటువంటి ఇంకో అబద్ధం ఏంటంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కాల్చేయమని చెప్పారని చెప్పి టైం అండ్ అగైన్ వీళ్ళు చెప్పేటువంటి అబద్ధం. సో అంబేద్కర్ గారు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే అంబేద్కర్ గారు ఒక దళిత మనిషిగా రాజ్యాంగం రాయటం వీళ్ళకి నచ్చల నెంబర్ 1. ఆ రాసిన రాజ్యాంగంలో కూడా మనువాదము, మనుస్మృతికి సంబంధించినటువంటి అంశాలు రాజ్యాంగంలో లేకపోవడం వల్ల ఆ రాజ్యాంగం యాక్సెప్ట్ చేసేదానికి హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, అప్పుడు జనసంఘ్ ఇష్టం లేదు. అందుకనేసి వీళ్ళు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తగలేయాలి అని ఈ దేశానికి రాజ్యాంగం పనికిరాదు, దీన్ని తగలేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే అంబేద్కర్ గారు దాన్ని కౌంటర్ చేశారు. ఈ దేశానికి చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యే రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగం దేశానికి సూట్ కాదని ఎప్పుడు అనిపించినా ఈ రాజ్యాంగాన్ని కాల్చే వాళ్ళలో నేను ముందు వరుసలో ఉంటానని అంబేద్కర్ గారు చెప్తే ముందు వెనక కట్ చేసేసి
అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని కాల్చేయమని చెప్పారని చెప్పి 75 సంవత్సరాలుగా ఒకటే అబద్ధాన్ని చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ నాట్ జస్ట్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాల్చమని కాల్చి ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో వీళ్ళు రాజ్యాంగాన్ని కాల్చేశారు వీళ్ళు మహానుభావులు. తర్వాత అదే ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో నెహ్రూ గారు యాజ్ వెల్ యాజ్ మహాత్మా గాంధీ గారి ఫోటోలు కూడా తగలబెట్టారు. ఎందుకంటే ఈ రాజ్యాంగం రాసేదానికి వీళ్ళు సహకరించారు. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ గారిని చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి క్రెడిట్ ఉండవద్దనేసి నెహ్రూ గారి ఫోటోని, అంబేద్కర్ గారి ఫోటోని నిస్సిగ్గుగా రామ్లీలా మైదానంలో తగలబెట్టిన మహానుభావులు వీళ్ళు. సో వీళ్ళకున్న ఎజెండా చాలా చాలా క్లియర్. వీళ్లకు డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ పట్టవు అనేది మనకు కాన్స్టిట్యూషన్ అడాప్షన్ నుంచి కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్కి డ్రాఫ్టింగ్ కమిటీ ఫామ్ అయిన దగ్గర నుంచి వీళ్ళ ఎజెండా ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో మనువాదం లైన్ మీదనే రాజ్యాంగం ఉండాలి తప్ప డెమోక్రటిక్ స్పిరిట్తో ఉండేటువంటి రాజ్యాంగం ఉండద్దు. ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్స్ యాజ్ వెల్ యాజ్ ఫండమెంటల్ రైట్స్లో కూడా ఈక్వాలిటీ లాంటి డిస్క్రిమినేషన్ లేనటువంటి ఫండమెంటల్ రైట్స్తో కూడుకున్నటువంటి రాజ్యాంగం ఉంటాం. బీజేపీ వాళ్ళకు అప్పుడు జనసంఘ్కి లేకపోతే ఆర్ఎస్ఎస్కి హిందూ మహాసభకి ఇష్టం లేకపోవడం వల్ల అడుగడుగున ఈ రాజ్యాంగాన్ని అప్పటి నుంచి 1950 నుంచే వీళ్ళు అడ్డుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ అవకాశం వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని ఒక కుట్రపూరితంగా కాసుకోనున్న గద్దల బ్యాచ్ ఇది. వీళ్ళకి రాజ్యాంగం పట్ల కానీ భారతదేశ ప్రజాస్వామ్యం పట్ల కానీ ఏమాత్రం గౌరవం లేదు. ఈరోజు వీళ్ళు సడన్గా బయటకు వచ్చి అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఇంత పెద్ద మొత్తంలో మాట్లాడుతున్నారంటే రాబోయే 2 ప్రధానమైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ దళిత సామాజిక వర్గం చాలా ఫార్మిడబుల్ ఫోర్స్ అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం ఓట్లు దండుకునే దానికి వీళ్ళు అంబేద్కర్ గారి మీద కపట ప్రేమని చూపిస్తున్నారు, మొసలి కన్నీరు కారుస్తున్నారు తప్ప వీళ్ళకి నిజంగా అంబేద్కర్ గారి పట్ల 0.001 మనసు లోపల కూడా గౌరవం ఉండదు. బయటికి ఏదో నటిస్తున్నారు కానీ ఏ మాత్రం అంబేద్కర్ గారి పట్ల అంబేద్కర్ గారి ఆశయాల పట్ల గౌరవం లేనటువంటి ఈ గుంపు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ల గుంపు. సో వీళ్ళు ఎలక్షన్ల కోసమే ఈ స్టంట్ వేస్తున్నారు. అండ్ జయరాం రమేష్ గారు ఈరోజు మాట్లాడుతూ జేపీ నడ్డా గారు మాట్లాడిన మాటలు చాలా క్లియర్గా కౌంటర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అడుగడుగున అంబేద్కర్ గారిని అవమానపరుచుకుంటూ వచ్చినటువంటి జనసంఘ్ యాజ్ వెల్ యాజ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అండ్ హిందూ మహాసభ. సో కాంగ్రెస్ పార్టీనే అంబేద్కర్ గారిని కొంతలో కొంత గౌరవం ఇచ్చింది, ఎక్కడ అవకాశం ఉన్నప్పుడల్లా అంబేద్కర్ గారికి బాసటగా నిలిచిందని చెప్పి జయరాం రమేష్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఒకటి, బీజేపీ అబద్ధాల ముందు, బీజేపీ అబద్ధాల స్ప్రెడింగ్ మిషన్ ముందు దేశంలో అంబేద్కర్ గారు కదా ఏ వ్యక్తి కూడా సరిపోరు. అంత బలంగా వాళ్ళ యొక్క ఫేక్ ప్రాపగాండా మెషనరీ అంత బలంగా డీప్ రూటెడ్గా ఇండియన్ పొలిటికల్ ఎరీనాలో పెనిట్రేట్ అయింది. కాబట్టి అంత డీప్గా పెనిట్రేట్ అయి ఉన్నటువంటి ఈ ఫేక్ న్యూస్ ప్రాపగాండా మెషనరీని బ్రేక్ డౌన్ చేయడం అంత ఈజీ అయితే కాదు. దీనికి ఒకటి, ఎవరికన్నా నిజాలు కావాలంటే వీళ్ళ ఫేక్ మాటలు వినకుండా, వీళ్ళ ఫేక్ ఫార్వర్డెడ్ మెసేజ్ చదవకుండా కంప్లీట్గా చరిత్ర చదివితే మాత్రమే నిజాలు తెలుస్తాయి. నేషనల్ ఆర్కైవ్స్లోకి వెళ్ళి అప్పుడు స్టాల్వార్ట్ లీడర్స్ ఒకళ్ళకొకళ్ళు రాసుకున్నటువంటి లెటర్స్ ఏవైతే నేషనల్ ఆర్కైవ్స్లో భద్రపరిచి ఉన్నాయి అవి చదివితే మాత్రమే నిజాలు తెలుస్తాయి తప్ప ఈ బీజేపీ వాళ్ళు మాట్లాడే అబద్ధాలు కానీ నిజంగా మనం నమ్మగలిగితే దేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ అసహించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్లకు హిందూ మహాసభకి ఆర్ఎస్ఎస్కి ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేషన్ లేదు, వీళ్లకు స్టేక్స్ లేవు. అందుకని ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క లీడర్ని వీళ్ళు నెగిటివ్గా చూపించే ప్రయత్నం చేస్తారు. సో ఆ నెగిటివ్గా చూపించే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంటూ ఈ ఫేక్ ప్రాపగాండా మెషనరీ ద్వారా వీళ్ళు అనునిత్యం ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టాల్వార్ట్ లీడర్స్ అందరి మీద ఒక రకమైన నెగిటివిటీని ప్రమోట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అది నిజంగా వీళ్ళు ఫార్వర్డెడ్ మెసేజెస్ కానీ చదివితే మాత్రం ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ మీద నిజంగా చాలామందికి ఒక అవర్షన్ వచ్చేలా వీళ్ళు అంత ఫ్యాబ్రికేటెడ్గా డిజైన్ చేసేసారు వీళ్ళు ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ని. కానీ ఒకటి, ఈరోజు మల్లికార్జున ఖర్గే గారు మాత్రం చాలా మంచి పని చేశారు. ఒక నగ్న సత్యాన్ని, అది కూడా నేషనల్ ఆర్కైవ్స్లో ఉన్నటువంటి లెటర్ని తీసుకొచ్చి బయటకు మాట్లాడటం అనేది ఇట్ ఈస్ వెరీ వెల్కమ్ మూవ్ అనమాట. బీజేపీ యొక్క ఫేక్ ప్రాపగాండా మిషనరీ కొంతలో కొంత బ్రేక్ వేసే ప్రయత్నం చేశారు. అంబేద్కర్ గారు 1952లో ఓడిపోయేదానికి ప్రధానమైన కారణం హిందూ మహాసభ యాజ్ వెల్ యాజ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా దేశ ప్రజలకైతే తెలియజేసే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ.